మట్టి కాళ్ళు చందమామ కథ. పిల్లలు ఎక్కడెక్కడో తిరిగి వచ్చారు. కాళ్ళు కడుక్కోండిరా అన్నాడు తాతయ్య. మిగిలిన వాళ్ళంతా కాళ్ళు కడుక్కుని వచ్చారు. కానీ చిన్నవాడు వెళ్ళలేదు. చిన్నవాడా, నీ కాళ్ళ నిండా మట్టి చూడు, వెళ్ళి కాళ్ళు కడుక్కురా అన్నాడు తాతయ్య. వాడెప్పుడు కాళ్ళు కడుక్కోడు తాతయ్య, కాళ్ళ మట్టి పక్కలకంతా పట్టిస్తాడు అన్నారు మిగిలిన పిల్లలు. కడుక్కుంటే మళ్ళీ కాళ్ళకు మట్టి అవనే అవుతుంది తాతయ్య అన్నాడు చిన్నవాడు. వెనుకటికి నీలాంటి వాడే ఉండేవాడు ఒక రాజు అన్నాడు తాతయ్య. పిల్లలు కథ కోసం తాతయ్య చుట్టూ మోగి, ఎవరా రాజు తాతయ్య, ఆ రాజు ఏం చేశాడు తాతయ్య అని అడిగారు. వినండి చెప్తాను అంటూ తాతయ్య చిటికెడు పొడుం పీల్చి ఇలా చెప్పనారంభించాడు. ఆ రాజు ఎవరైతేనేం, ఆయనకు మట్టంటే మహామంట. కాళ్ళు కాస్త మట్టయితే సహించలేకపోయేవాడు. వెంటనే వెళ్ళి కాళ్ళు కడుక్కునేవాడు. కానీ ఏం లాభం, మళ్ళీ మట్టి కాళ్ళకంటనే అంటేది. ఇది చూసి చిరాకెత్తి రాజు తన మంత్రిని పిలిచి, నీకు 4 రోజులు గడువిచ్చాను, రాజ్యంలో ఎక్కడా మట్టి లేకుండా చెయ్యి, అలా చేయకపోయావో నీ తల తీసేస్తాను అన్నాడు. మంత్రికి గుండెదడ పట్టుకున్నది. ఆయన ఆస్థానంలో ఉన్న పండితులను జ్ఞానులను పిలిచి చిన్న చర్చ జరిపాడు. అందరూ కలిసి 2 రోజులు చర్చించి ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ నిర్ణయం ఏమిటంటే, 1,00,000 మంది మనుషులకు 1,00,000 చీపుళ్ళిచ్చి దేశమంతటా ఓడిపించడం. ఇంకేముంది, 1,00,000 మంది ఓడవటం మొదలుపెట్టేసరికి దుమ్ము లేచి గాలి యావత్తూ కమ్మేసింది. ఎవరికీ ఊపిరాడలేదు. రాజుగారు గాలితో పాటు ధూళి కూడా పీల్చి తుమ్మసాగాడు. అప్పుడు రాజుగారు మంత్రిని పిలిపించి, మట్టి లేకుండా చేయమంటే గాలి యావత్తూ దుమ్ముతో నింపుతున్నావా, ఈ వెధవ పని ఆపించకపోతే ఇప్పుడే నీ తల తీసేస్తాను అన్నాడు. మంత్రి మేధావులను పిలిచి మళ్లీ సభ చేశాడు. వాళ్లు తాము పొరపాటు చేశామని తెలుసుకున్నారు. గాలికి దుమ్ము శత్రువు, కాని దుమ్ముకు నీరు శత్రువు. రాజ్యమంతా దుమ్ము పోయేదాకా కడిగిద్దాం అనుకున్నారు వాళ్ళు. సరే ఇంకేముంది, 10 లక్షల మందికి 10 లక్షల బుక్కెలనిచ్చి రాజ్యమంతా కడగమన్నారు. బావుల నుంచి నీరు తోడి నేలంతా కడగసాగారు. త్వరలోనే బావుల్లో నీరు అడగంటింది. నేల కడిగిన మట్టి నీరంతా చెరువుల్లోకి దొరువులోకి పోయింది. ఎక్కడా చుక్క మంచినీరు లేదు. మళ్ళీ ఇది మంత్రి చేసిన పనే అని తెలిసి రాజు పట్టరాని ఆగ్రహంతో, నీ వంటి బుద్ధి తక్కువవాడు మంత్రి కావటం నా దౌర్భాగ్యం, మట్టి సమస్య తీర్చకపోగా కొత్త సమస్యలు ప్రాణం మీదకి తెస్తున్నావు, రేపీ పాటికి మట్టి సమస్య సరిగా పరిష్కరించే మార్గం చెప్పకపోయావో నీ మెడ మీద తల ఉండదు అని కేకవేశాడు. మంత్రికి చావు భయం పట్టుకున్నది. ఆయన మేధావులను మళ్లీ సమావేశపరిచి చర్చించాడు. ఒక మేధావి చక్కని ఆలోచన చెప్పాడు. దేశంలో మట్టి ఉన్నంత మేర, కనీసం మనుషులు నడిచేటంత మేర తోళ్లు పరిచినట్లయితే కాళ్లకు మట్టి అంటదు, ఏమంటారు అన్నాడు మేధావి. అద్భుతం, ఈ ఆలోచన దివ్యంగా ఉంది అన్నారు మిగిలిన మేధావులు. మంత్రి వెళ్ళి భయపడుతూ ఈ ముక్క రాజుగారికి మనవి చేశాడు. ఈసారి మంచి ఆలోచన చేశావు, ఇన్నాళ్ళు ఈ బుద్ధి ఏమైంది, చర్మకారులను పిలిపించు అన్నాడు రాజు. చర్మకారులందరూ రావాల్సిందని దండోరా వేశారు. కొన్ని 100 మంది చర్మకారులు రాజును చూడవచ్చారు. మనుషులు నడిచే మేర తోళ్లు కప్పాలి. అందుకు ఎన్ని లక్షల చర్మాలు కావాలి, ఎంతకాలం పడుతుంది, ఎంత ఖర్చు అవుతుంది, ఈ లెక్కలన్నీ మీరు ఎన్ని రోజుల్లో ఇవ్వగలరు, తరువాత పని పూర్తి కావడానికి ఇంకెన్నాళ్ళు పడుతుంది అని రాజుగారు చర్మకారులను అడిగాడు. ఒక ముసలి చర్మకారుడు, మహారాజా, మనుషులు నడిచే దారులన్నీ కొల్పించాలి, ఎన్ని చర్మాలు పరవాలో లెక్క కట్టాలి, అన్ని చర్మాలు పోగయ్యేదాకా ఆగాలి, ఇది రోజుల్లోనూ వారాల్లోనూ ముగిసే పని కాదు అన్నాడు. రాజు మంత్రికేసి కోపంగా చూశాడు. తన మంత్రి ఏ ఆలోచన చేసినా ఇలాగే ఉంటుందెందుకో ఆయనకు అర్థం కాలేదు. ఇంతలో ఒక యువకుడైన చర్మకారుడు, నాదొక మనవి మహారాజా, నడిచే దారులన్నీ తోళ్లతో కప్పే కన్నా నడిచే కాళ్లకు తోళ్లు తగిలించడం తేలికనుకుంటాను, వాటి నమూనా తయారు చేసి తమకు రేపే చూపగలను అన్నాడు. ఏది, రేపు చూపు అన్నాడు రాజు. చర్మకారుడు మన్నాడు తోలుతో చెప్పులు కుట్టి తెచ్చి రాజుగారి ముందు పెట్టాడు. అవి కాళ్లకు పట్టుకునేటట్లుగా పైన తోలు పట్టీలు, కింద తోలు అట్టలు పెట్టి కుట్టి ఉన్నాయి. రాజు వాటిని తొడుక్కుని కొంత దూరం నడిచి వెళ్ళి కాళ్లకేసి చూసుకున్నాడు. కాళ్లకు మట్టి కాలేదు. బేష్, మా మంత్రి కన్నా నువ్వే నయం, రాజ్యసభలో అందరికీ ఇటువంటి పాదరక్షలు తయారు చేసి పట్టుకురా అన్నాడు రాజు. అది మొదలు మనుషులు చెప్పులు అలవాటు చేసుకున్నారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,
మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.